ఇదిగోండి నిన్న తెచ్చుకున్న మిరపకాయలు తిరువూరులో ఆగి తీసుకున్నాం అనమాట. ఎంత బాగున్నాయో చూడండి, ఎంత పెద్ద పెద్ద మిరపకాయలు గట్టిగా మంచి షైనింగ్గా ఉన్నాయన్నమాట. చూడంగానే నచ్చి తీసుకున్నాను. కేజీ 100 రూపాయలు తీసుకున్నాడు. ఈ యొక్క కేజీ, ఇదిగోండి ఈ యొక్క కేజీ, 2 కేజీలు తీసుకున్నాను. ఈవేళంతా ఈ పచ్చడి కార్యక్రమం చెయ్యాలండి. ఇది ఓకేనే, నా చేతులే పడాలి. ఇది పడవచ్చు, ఇది అంతే. ఇప్పుడు మీరు తీసినవే పడుతున్నాయండి, మీ చేతులు పడుతున్నాయి. ఈ తొడేలన్నీ కూడా కడిగేసి తొడేలు ఒలిచేస్తున్నాను అనమాట. ఆల్రెడీ తొడిమ లేని 1-2 ఉన్నాయి, తీసేయటం బెస్ట్ ఏమో. గట్టిగా ఉన్నాయి మాత్రమే ఉంచానులేండి మిరపకాయలు. ఇగోండి తడంటూ లేకుండా అబ్బా, ఇగోండి తొడిమలు తీసేసి తడి లేకుండా చక్కగా చేసుకున్న పండు మిరపకాయలు గట్టిగా ఉన్నాయి చూసారా. ఇదిగోండి భలే మెరుస్తూ ఉన్నాయి. ఇవి ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసేసుకోవాలి, పెద్దగా ఏమీ పోలేదులేండి. ఇదిగోండి ఇవే కొంచెం ఇగో మెత్తగా ఉన్నాయి, కట్ అయినవి, ఇట్లా దెబ్బతిన్నవి కొన్నే వచ్చినాయి, ఇవి తీసేసాను. చింతపండు కూడా ఒక 1/2 కిలో తీసుకోవాలి. మాకు పచ్చళ్ళకి ఏసి చింతపండు అంటారు కదా, మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు, కానీ గింజలు లేకుండా పీచులు లేకుండా ఇట్లా ఉంటుంది అనమాట. దీన్ని ఏసి చింతపండు అని అంటారు. ఎందుకైనా మంచిది, చూస్తున్నాను అనుకోండి, ఎక్కడన్నా 1/2 ఇట్లా ఉంటుంది పీచు అంతే, లేకపోతే మొత్తం అంతా కూడా నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకుని, ఇది 1/4 కిలోనేదండి. ఇదిగోండి ఇంకో 1/2 కిలో, 2 1/2 కిలోలుగా తెచ్చారు. మాకు ప్రత్యేకించి పచ్చళ్ళకి అమ్మే షాప్ ఉంటుందన్నమాట అండి, అక్కడ తెచ్చుకుంటాం. ఇవేంటంటే మనం శుభ్రం చేసుకోవటానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇలా విడివిడిగా తీసి చూసుకుంటున్నాను అనమాట. ఎక్కడన్నా 1/2 పీచు ఉంటే మనకి చిక్కం అంటాం కదా, చిక్కం ఉంటే తీసేస్తున్నాను. చిక్కం కానీ ఇగోండి ఇలా పెచ్చు కానీ ఉంటే అది తీసేస్తున్నాను. మనకి మిరపకాయలు అస్సలు కారం లేదనుకోండి, చింతపండు అంత పట్టదు. ఈ మిరపకాయలు కారం ఉందో లేదో మనకు తెలియదు. ఎందుకైనా మంచిది ఒక కొద్దిగా తీసేసి సిద్ధం చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, మిక్సీలో తిప్పన్నా అండి. ఎక్కువైందనుకో ఏమీ చేయలేము. ఉప్పు అయినా అంతే. మిరపకాయలు ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటాయి అన్నమాట అండి. సాధారణంగా ఏం చేస్తామంటే ఇట్లా మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు ముందు ఒక 4 కాయలు తీసి ఏదన్నా వండుకుంటాం, వంటలో వేసుకుంటాం, పచ్చట్లో కానీ ఎందులోనో. కారం ఎలా ఉన్నది అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. ఒకవేళ మనకి మిరపకాయలేమో ఇందులో కారం ఉందో లేదో మనకి ఎలా తెలుస్తుంది అని అనుకుంటే ఆ పని చెయ్యొచ్చు. ఇలాగా ఒక 2-3 కాయల్ని తీసి ఏదన్నా ఓ పప్పులో వేసుకుంటేనో లేకపోతే పచ్చడి చేసుకుంటే కరెక్ట్గా తెలుస్తాయండి. కొబ్బరి పచ్చడో అట్లా మామూలు రోటి పచ్చట్లో చేసుకుంటే ఈ కాయల్లో కారం ఎంత ఉన్నది అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. దాన్ని బట్టి చింతపండు వేసుకోవచ్చు అనమాట. ఈవేళ అలానే నేను 4 కాయలు వేసి కొబ్బరి పచ్చడి చేశాను.
కారం మరీ కారం గొడ్డు కారం లాగా ఏం లేదండి. ఈ కాయల స్పెషాలిటీనే అది. కారం తక్కువ ఉంటుంది, ఇలా ఎర్రగా కనిపిస్తాయి కానీ కారం పెద్దగా ఉండదు. ఇలాగా చింతపండు సిద్ధం చేసుకున్నా. ఒక్క పెసరు ఎండపొన్న పెట్టి తెస్తానండి, ఎందుకైనా మంచిది. ఏమన్నా చెమాయింపు ఉంటే పోతుందని ఒక సెకండ్, ఒక 10 minutes ఎండలో పెట్టేస్తా. అలానే కల్లుప్పు కూడా అరకిలో అంతా వేయకుండా ఒక 100 గ్రాములు పక్కకు పెట్టి ఉంచాను. ఒకటే రీజను, ఎక్కువైతే ఏమీ చేయలేం, తక్కువైందనుకోండి ఇంకొంచెం కలుపుకోవచ్చు. ఈ కల్లుప్పు కూడా ఎండలో పెట్టేస్తాను. తర్వాత పచ్చి వెల్లుల్లిపాయలు కేజీకో 2 అంతే అండి. 2 కేజీలు కాబట్టి ఓ 4 కావాలనుకుంటే ఇంకోటి. వెల్లుల్లిపాయలు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు వేసుకోవచ్చు. ఈ వెల్లుల్లిపాయలు ఆప్షనల్ అండి, ఎందుకంటే కొంతమంది వెల్లుల్లి తినరు కదా. మేమైతే కంపల్సరీ అండి, కొంచెం ఎక్కువే వేసుకుంటాం. అంటే వెల్లుల్లిపాయ తింటే కూడా మంచిదని అంటారు కదా, కొంచెం ఎక్కువే వేసుకుంటాం. ఇవే అండి ఇంగ్రీడియంట్స్, అంతే. కొంచెం ఆవాలును మెంతులు వేపి పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ ఏమో మిక్సీ పట్టించేవి. పండు మిరపళ్ళు, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు, అంతే. మనం గ్రైండ్ చేయించేవి మాత్రం. మాకు మిల్లులు ఉంటాయండి, మిల్లుకి పంపించేసేసి పట్టించేస్తాం అనమాట. అంటే గ్రైండ్ చేస్తారు చూడండి, పచ్చళ్ళు గ్రైండ్ చేసే మిల్లులు ఉంటాయి అనమాట, అక్కడికి పంపించి గ్రైండ్ చేస్తాను. మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు అనుకోండి, మళ్ళీ ఇవి కట్ చేసుకోవాలి చిన్న చిన్నవి అలా అనమాట. కొంచెం వేసుకోవాలి. ఎందుకు, మిల్లుకి పంపించేస్తే చక్కగా గ్రైండ్ చేసేసి ఇచ్చేస్తారు. మనకి తూకం మనకు వచ్చేస్తుందండి అంతే. ఇప్పుడు మనకి ఇదంతా కలిపి తూకం వేస్తారు, ఎంత ఉంది అంత తూకం మనకి అప్ప చెప్తారు అనమాట. అలాగా తడి లేకుండా గ్రైండ్ చేస్తారు వాళ్ళు, సో మనకి ఇబ్బంది ఏమీ ఉండదు. ఈవేళ మెనూ ఏంటో తెలుసా అండి? పప్పు, టమాటా, కొబ్బరి పచ్చడి, రసము అనమాట. ఊరి నుంచి రాగానే ఫంక్షన్స్కి వెళ్ళి పంచపక్ష పరమాన్నాలు తిన్నా సరే అండి, ఇంటికి వచ్చి ఆ పప్పు వేసుకుని తింటే కానీ మనకి తిన్నట్టు ఉండదు. అలానే ఈవేళ మిరప్పళ్ళతోటి చేశాను అనమాట కొబ్బరి పచ్చడి. కలుపుకు చూడండి, అవును కలుపుకు చూడండి ఎలా ఉంది, టేస్ట్ చెప్పండి. అంటే కారం తెలుస్తుందని కొన్ని మిరప్పళ్ళతోటి చేశాను అనమాట. ఇదిగోండి, మిల్లుకి పంపించడానికి అన్నీ రెడీ. ఈ క్యాన్లో వేసేసి పంపించేస్తానండి. ఈ క్యాన్ చూసారా ఎంత ఉందో? ఇది మా అత్తగారు వాళ్ళదనమాట అండి. అత్తమ్మ సామానుల్లో పాతయన్నీ ఉంచుకుంటానని చెప్తాను కదా, ఇవే క్యాన్లు మొత్తం మా 4 ఆడపడుచుల దగ్గర కూడా ఉంటాయి. ఒకటి ఇక్కడ ఇంట్లో కూడా ఉంటుంది అనమాట అండి. ఈ ఆవకాయ క్యాన్లు అనమాట. ఇదివరకు సమ్మర్లో వాళ్ళు వచ్చినప్పుడు దీనిలో ఆవకాయ పచ్చడి పెట్టి ఇచ్చేవాళ్ళు అత్తయ్య గారు. అంటే ఎంత పచ్చడి పట్టేవాళ్ళో మీకు ఐడియా వచ్చేస్తుంది. అంటే మా ఆడపడుచులు ఇంత క్యానడా ఆవకాయ తినేస్తారా అంటే కాదు, వాళ్ళ ఆడపడుచులకి వాళ్ళ తోటి కోడళ్ళకి వాళ్ళకి పంచుకోవటానికి అలా కూడా అత్తయ్య గారే పట్టించేవాళ్ళు అనమాట అండి. అలా అనమాట. ఈ క్యాన్లు సేమ్ ఇవే క్యాన్లు అందరి ఇళ్లల్లో ఉంటాయి, మా ఆడపడుచులు అందరి ఇళ్లల్లో కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇదే క్యాన్లో వేస్తున్నా. ఏమన్నా మీరు వేస్తారా? వేయండి. మిల్లుకి తీసుకెళ్లే వాళ్ళే వెయ్యాలండి. అలాగేనండి, వేయండి. ఒక్కటి కూడా కింద పడకూడదండి. నేను వీడియో తీస్తాం మీరు చేసే పని. అలాగే అమ్మగారు. అమ్మగారు మళ్ళీను అమ్మగారులు వద్దులే, ఒక్కటి కూడా కింద పడకూడదంటే 10 వేసారు కింద. ఒకటి అన్నా కానీ 10 అనలేదు కదా, మీకు అలా అర్థమైందా? ఇవన్నీ కలిపేసి మిల్లుకి పంపించేయటమే. క్యాన్ ఇచ్చుకుని రెడీ అయ్యారు. ఎంత ఆనందమో అలా క్యాన్ ఇచ్చుకుని ఎన్ని గ్రైండ్ చేయించుకురండి అని అంటే. రెడీ అయిన తర్వాత అమ్ముదురు కానీ ముందు వెళ్ళి గ్రైండ్ చేయించుకురండి. ఎందుకు మీ అడ్డా దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఆ క్యాన్ పెట్టుకుని అక్కడ అమ్ముదురు కానీ. అవునా, మధ్యలో ఇదొకట.
ఓకే అండి, ఓకే అండి. ఆహా, నా పచ్చడి వచ్చేసిందో. చేతి ఏంటి అప్పుడు ఉప్పు ఎక్కువ అయిందా ముందు? ఉప్పు ఎందుకు ఎక్కువ అవుతుంది? ఇంకా కొంచెం తీస్తాను. 6 కిలో లెక్క. నేను తెచ్చిన కిలో అరకిలో వేయమన్నాను. ఆ? ఏంటది? నేను ఉప్పు ఏం చెప్పాను? నేను కిలో తెచ్చాను, అరకిలో వేసుకోమని చెప్పాను. నువ్వు అన్నావు. ఆవిడేమో ఇప్పుడు ఉప్పు ఎక్కువ ఎందుకో చూసుకోండి అన్నది ఆవిడ. ఉప్పు ఎక్కువేంటి? ఉప్పు కసాం. అయ్యో, మొత్తం ఉప్పు వేసుకున్నట్టు మొత్తం కేజీ వేసుకున్నట్టు అరకేజీ అనుకుంది. కొంచెం తగ్గి 6 కిలో. ఇప్పుడు ఎలా? కొంత మునిగిపోయింది. ఇప్పుడు ఏం కావాలి మరి? ఏం కావాలంటే అన్న దొరికేదా సంతలోకి వెళ్ళి తిండి అని అంటానికి? నేను ఎంతో కష్టపడి ఏమైంది? ఇగో మిరపకాయలు తెచ్చుకున్నావా? తిరువూరు నుంచి ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాను. చూడటానికి బాగుంది. నాలుగు తీసుకుంటే ఉప్పు ఎక్కువ వేసింది. ఉప్పు కసాం. చెప్పేస్తాను, అక్కడ దొరుకుతాయంట. ఫోన్ చేశాను. బ్యాలెన్స్ చేసి ఇప్పుడు 4 మంత్సం కూడా కూడా అలా చేయటం ఇంకా అంతే. ఆ కొరత కోసమని 1/2 కిలో తిండి అని అంటే ఈయన పెద్ద గంటాలే చేసిన కేజీ తెచ్చారు. కేజీ కలిపేసారు ఇప్పుడు. కేజీ కలిపి నాకేం తెలుసు? సరే ఇప్పుడు ఇంకొక ఎంత అయ్యాలో అంత బ్యాలెన్స్ చేసి ఫోన్ చేసి మిరపకాయలు చెప్పేస్తాను, ఆ కలుపు క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు ఇది అది కలిపి రుబ్బించేస్తే కలిసిపోతుంది. ఏ అన్నీ మొత్తం డబల్ పని, డబల్ కథ మానసికంగా. అవన్నీ ఎల్లు ఊరికే ఒక్కో రోజు ఎలా ప్రారంభిస్తామో పనులు. అన్నదమ్ములు ఇద్దరు చాలా ఈజీగా చెప్పేస్తారు. మీ సొమ్మేం పోయే సులువుగా చెప్పేస్తారు. తెస్తాను, ఎందుకు కాపర్ అయిపోతాను. తెస్తాను, పురమాయిస్తానని చెప్పిన మా ఫ్రెండ్ ఉన్నాడు, ఫోన్ చేస్తాను వస్తాయి. ఓ రోజు ఏమవుద్ది? పచ్చడి గ్రైండ్ చేయించుకొచ్చారు. చిన్న మిస్టేక్ జరిగిందండి. పచ్చడి గ్రైండ్ చేసిన వాళ్ళు టేస్ట్ చూసిందంట ఆవిడ. ఉప్పు ఏంటండి ఎంత ఎక్కువైపోయింది అని అన్నదంట. మా వారిని అడిగితే కేజీ ఉప్పు తెచ్చారండి ప్యాకెట్, 1/2 కేజీ వేయాల్సింది. దానిలో కొంచెం తగ్గించి నేను మొత్తం వేసేసాను. ఇదిగోండి కళ్ళుప్పు ఇలా ప్యాకెట్ తెచ్చారు. ఇది కేజీ ప్యాకెట్ అంట. నేనేమో 1/2 కేజీ అని రాశాను కదా లిస్టులో అని చెప్పి 1/2 కేజీ ప్యాకెట్ ఇదని ఎంత ఉంచాను. ఎంత ఉంచి మిగతా అంతా వేసేసాను అనమాట. పచ్చడి అంతా మొత్తం ఉప్పు కసిమైపోయిందండి. అసలు ఈ పచ్చడిని ఏం చేయాలో కూడా తెలియట్లేదు. మిరపకాయలు ఏమో తిరువూరు నుంచి తీసుకొచ్చాను. అసలు ఒక్కోసారి ఎంత చిన్న పొరపాటు పెద్ద పనిష్మెంట్ ఇచ్చేస్తుంది అంటానికి ఇదే గుర్తండి. ఈ ఉప్పు కసం పచ్చడిని నేను ఏం చేసుకోను ఇంకా.